రైట్ ఇక డీటెయిల్స్ చూస్తే పీపుల్స్ ప్లాజాలో బతుకమ్మ సంబరాలు అంబరానంటాయి. తీరొక్క పూలతో పేర్చిన బతుకమ్మల చుట్టూ తిరుగుతూ ఆడబిడ్డలు ఆడిపాడారు. మళ్లీ కేసీఆర్ సీఎం కావాలంటూ స్టెప్పులేశారు. ఈ వేడుకల్లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పాల్గొన్నారు. తెలంగాణ తల్లి చేతిలో నుంచి తీసేసిన బతుకమ్మను తిరిగి పెట్టే వరకు, అదేవిధంగా కేసీఆర్ ను మళ్లీ ముఖ్యమంత్రిని చేసేదాకా ఇదే స్ఫూర్తిని కొనసాగిద్దామని కేటీఆర్ పిలుపునిచ్చారు. హైదరాబాద్ పీపుల్స్ ప్లాజాలో బతుకమ్మ ఉత్సవాలు ధూంధాంగా జరిగాయి. బతుకమ్మ పాటలతో ట్యాంక్ బండ్ హోరెత్తింది. బీఆర్ఎస్ ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకల్లో నగర వ్యాప్తంగా ఉండే మహిళలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. తీరొక్క పూలతో బతుకమ్మలు పేర్చి ఆడుతూ పాడుతూ హుషారుగా గడిపారు. కేసీఆర్ మళ్లీ సీఎం కావాలంటూ స్టెప్పులు వేశారు. రామక్క ఔరేక్ దక్క కేసీఆర్ పక్క పాటలకు కదం కలుపుతూ ఉత్సాహంగా గడిపారు. ఈ వేడుకలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పాల్గొన్నారు. తెలంగాణ తల్లి చేతి నుంచి బతుకమ్మను తొలగించిన దుర్మార్గుడిని తరిమి కొట్టే వరకు, తెలంగాణ తల్లి చేతిలో తిరిగి బతుకమ్మను పెట్టే వరకు పోరాటం ఆగొద్దని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపునిచ్చారు. కేసీఆర్ ను తిరిగి సీఎం ను చేసే వరకు ఇదే స్ఫూర్తిని కొనసాగించాలని కోరారు. బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక పీపుల్స్ ప్లాజాను బతుకమ్మ ప్లాజాగా మార్చుకుందామని చెప్పారు. తెలంగాణ బిడ్డ ప్రపంచంలో ఎక్కడ ఉన్నా బతుకమ్మ ఉత్సవాన్ని ఘనంగా జరుపుకోవాలనే ఉద్దేశంతోనే స్వరాష్ట్రాన్ని సాధించుకున్నామన్నారు. పేర్చిన బతుకమ్మలతో తంగేడు పూలతో చూస్తుంటే ఒక్కో అమరుడు నవ్వుతున్నట్టుగా ఉందన్నారు కేటీఆర్. నిజంగా కేసీఆర్ గారు తెలంగాణ ఉద్యమంలో కలలు గన్నది ఇదే. మన భాషని, మన సంస్కృతిని గర్వంగా సగౌరవంగా అందరి ముందు తెలంగాణ బిడ్డ ఎక్కడ ఉన్నా, దుబ్బాకలో ఉన్నా, దుబాయ్లో ఉన్నా, వారాసిగూడలో ఉన్నా, వాషింగ్టన్లో ఉన్నా, అమీర్పేట్లో ఉన్నా, అమెరికాలో ఉన్నా, ఎక్కడ ఉన్నా గొప్పగా ఘనంగా, ఖైరతాబాద్లో ఉన్నా, ఖతార్లో ఉన్నా, ఎక్కడ ఉన్నా గొప్పగా చేసుకోవాలన్న ఉద్దేశంతోనే మనం ఆనాడు తెలంగాణ రాష్ట్రం కోసం కొట్లాడి సాధించుకున్నాం. సరే, ఆ పోరాట క్రమంలో వందల మంది పిల్లలు మరి బలిదానం అయితే మనకు అల్టిమేట్గా కేసీఆర్ గారి నాయకత్వంలో ప్రజల పోరాటంతోనే తెలంగాణ సిద్ధించింది. ఇవాళ ఇక్కడ మీరు పేర్చిన తంగేడు పూలను చూస్తుంటే ఒక్కొక్క అమరుడు నవ్వుతున్నట్టుగా మనందరికీ కూడా తెలంగాణ సాధిస్తున్న ప్రగతి పట్ల సంతోషంగా ఉన్నట్టుగా అనిపిస్తూ ఉన్నది. మళ్ళీ కేసీఆర్ గారిని ముఖ్యమంత్రి చేసేదాకా, తెలంగాణ తల్లి చేతి నుండి బతుకమ్మను తొలగించిన దుర్మార్గుణ్ణి ఇక్కడి నుంచి తరిమి కొట్టేదాకా, తెలంగాణ తల్లి చేతుల్లో తిరిగి బతుకమ్మను పెట్టేదాకా మన పోరాటం ఆగొద్దు. ఇదే స్ఫూర్తితో మీ అందరి ఆశీర్వాదంతో ముందుకు పోతాం. అనంతరం ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్ ఆధ్వర్యంలో కాళోజీని గుర్తు చేస్తూ రాసిన బతుకమ్మ పాటల సీడీని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆవిష్కరించారు. అంతకుముందు పీపుల్స్ ప్లాజా వద్ద ఆయనకు ఆడబిడ్డలంతా ఘన స్వాగతం పలికారు. కేటీఆర్ తో సెల్ఫీలు దిగారు. ఈ బతుకమ్మ వేడుకల్లో మాజీ మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, పద్మారావు గౌడ్, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ప్రజాప్రతినిధులు, గులాబీ పార్టీ నేతలు పాల్గొన్నారు.